ఏపీలోని మున్సిపల్ పాఠశాలలను మోడల్ స్కూల్స్గా తయారు చేస్తామన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు టౌన్లో పర్యటించిన మంత్రి స్థానిక ప్రైమరీ స్కూల్ను సందర్శించారు. స్కూల్లో వసతులపై అధికారులతో పరిశీలించారు. ఏపీలోని 123 మున్సిపాలిటీ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మంత్రి నారాయణ. 2014-19లో ఈ రాష్ట్రంలో పార్కులు కావచ్చు, సెంట్రల్ డివైడర్ కావచ్చు, వాటర్ బాడీస్ కావచ్చు, లేదా స్కూల్స్లో ఇచ్చిన ఎక్విప్మెంట్ కావచ్చు, మాటలతో కాకుండా చేతులతో చేసాం ఆ రోజు. కానీ గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్మాణం చేసేసింది. ఆ రోజు 2014-19లో నేను మినిస్టర్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో ఉన్న ఆ రోజు 2000 మున్సిపల్ స్కూల్స్లో నేను ఫస్ట్ కొన్ని స్కూల్స్ తిరిగా. 2014లో కూడా ఇంకా నేల మీద కూర్చొని పిల్లలు చదవటం అంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడో మేము చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా నేల మీద కూర్చొని చదివాం. అందుకని ఆ రోజు వెంటనే అధికారులను ఆదేశించటం, 30,000 బెంచీలు కావాలంటే ఈ రాష్ట్రంలో 30,000 బెంచీలు కావాలంటే కేవలం 3 నెలల్లో సప్లై చేశారు. 3 నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో 3 మంత్స్లో 30,000 బెంచీలు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫెసిలిటీస్ చేసాం. అందుకని ఈసారి ప్రతి స్కూల్ని నేనే పర్యవేక్షిస్తున్నా. నెల్లూరు టౌన్లో 54 స్కూల్స్ ఉన్నాయి. ఈ 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేయాలి. ఆ యొక్క మంత్రిని, ఎడ్యుకేషన్ మంత్రి గారిని యాక్చువల్గా గవర్నర్ లోకేష్ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. వారు కూడా డెవలప్ చేయండి, ఒక మోడల్గా చేయమన్నారు. అందువల్ల నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా చేయాలి ఉద్దేశంతో దాదాపు నిన్న మొన్న అయితే ఆల్మోస్ట్ 40 స్కూల్స్ దాకా తిరిగేశాను. ఎడ్యుకేషన్ మంత్రి గారికి కూడా నేను యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఎన్ని క్లాసులు ఉంటే అంతమంది టీచర్లను చూడండి, ఫస్ట్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలంటే అని చెప్పడం జరిగింది. వారు కూడా అసెంబ్లీలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని కూడా చెప్పారు. ఆ నేపథ్యంలోనే చెప్పడం కాదు, చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని మున్సిపల్ స్కూల్స్, పార్కులు తిరుగుతున్నాయి.